Hare Krishna Mataji and Prabhuji, Dhanvat Pranam. Welcome to the morning Japa session. Thank you so much for joining. So నా వాయిస్ అండ్ వీడియో క్లియర్ గా ఉందిగా మాతాజీ అండ్ ప్రభుజీ, ఆడియో వీడియో. ఉంది Clear. మాతాజీ. ఉంది మాతాజీ. And before I start the class, I would like to take the blessings of the senior Vaishnavas and Gurus present here. Mukam karoti vachalam pangum langhayite girim yat krupatamaham vande Sri Gurum Dinatarinam Paramananda Madhavam Sri Chaitanya Iswaram Sri Sri Radha Madan Mohan ki jai, Sri Gaur Nitai ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Hari Hari Bol. హరే కృష్ణ మాతాజీ ప్రభు. సో మనము యాక్చువల్ గా రోజు రిపోర్ట్ అనేది పెడుతున్నాం. భక్తి సాధనలోకి వచ్చిన తర్వాత మనం ఎవరి కింద అయితే ఉన్నామో, లేదా మన శిక్షా గురువులు గాని, లేదా మన పైన మెంటర్స్ అని అంటాము, సీనియర్ వాళ్ళు ఉంటారో, ఒకరి ఆధ్వర్యంలో ఒకరి అండలో ఉంటాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. అవును మాతాజీ. సో అలా ఉన్నప్పుడు జనరల్ గా మనం పెట్టే రిపోర్ట్ లో ఉండే ఒకానొక విషయం స్మరణం అనేది ఉంటుంది. ఉందా లేదా మాతాజీ ప్రభుజీ? ఉంది మాతాజీ. అందులో అంటే ఎంతమంది రిపోర్ట్స్ పెడుతున్నారు లేదు అనేది నాకు తెలియదు, కానీ ఎంతమంది కొత్తగా ఉన్నారో. సో మనం భక్తిలోకి వచ్చి కొంతకాలం అయిన తర్వాత నిదానంగా ముందు ఎప్పుడైతే జపం చేయడం మొదలు పెడతామో, జపం ఒక స్టెబిలిటీకి లేదా ఒక స్థాయికి వచ్చిన తర్వాత చిన్నగా ఇలాగ మన రోజు దినచర్య అది కూడా భక్తి రూపేణ ఎంతగా భక్తి చైతన్య సాధన ఎంతవరకు వచ్చింది, ఎలా మనం మెరుగుపరచుకోవచ్చు అనేది అర్థం కావాలి అంటే రోజు మనం భక్తి ఏ విధంగా చేస్తున్నాము, ఏమేమి చేస్తున్నాము అనేవి ఖచ్చితంగా రిపోర్ట్ పెడతాం. అవునా కదా మాతాజీ ప్రభుజ్? అందులో ఏమేమి పెడతాం మాతాజీ ప్రభుజ్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాంటింగ్ ఎన్ని రౌండ్స్ అయిపోయినాయి ఆ రోజు? ప్రభుజీ క్లాస్ అటెండ్ అయినాం. ఓకే. తర్వాత ఏం నేర్చుకున్నాం ఆ రోజు క్లాస్ లో? ఇంకా వేరే ప్రభుపాదుల వారి బుక్స్ ఇంకేమైనా చదివామా? అవి మనకు పెడతామా? సో ఇవి స్టార్టింగ్ మార్నింగ్ లేవడం మాతాజీ, ఎర్లీ మార్నింగ్ లేవడం, భగవద్గీత చదువుతున్నావా లేదా, ఎట్లా చేస్తాం? భగవద్గీత చదువుతున్నామా లేదా అంటే స్మరణ ఎలా మాతాజీ. అడిగినా గానీ హరే కృష్ణ ముందు మనం ఎలా చెప్తాము, సాధన రూపేణ కూడా ఒక ఆర్డర్ ఉందన్నమాట మాతాజీ ప్రభుజీ. మీ అందరికీ తెలుసో లేదో, ఫస్ట్ ఏంటంటే మన సాధన అంటే ఏంటి, భక్తి కంప్లీట్ గా మనం చేస్తున్నాము. ఫస్ట్ అడుగున వేసేది మనం సాధన చేయడం. సాధన అంటే నథింగ్ బట్ మనం చేసే జపమాలలు అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి సాధన అయిన తర్వాత స్వాధ్యాయ అంటాం. స్వాధ్యాయ అంటే ఏమన్నా పుస్తకాలు శాస్త్రాలు చదువుతున్నామా, అది భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, లేదు అంటే మనం చెప్పే శ్రీల ప్రభుపాదుల వారి చిన్న చిన్న పుస్తకాలైనా కావచ్చు. అది అయిన తర్వాత ఆ బుక్ రీడింగ్ అయిన తర్వాత ఈ రెండే సరిపోవు. ఇంకొకటి ఏం చేయాలి మాతాజీ? శ్రవణం చేయాలి. శ్రవణం చేయాలి అంటే ఏంటి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం క్లాసెస్ వింటున్నాం, అవునా కదా మాతాజీ? లేదు కొంచెం తీరిక పడిన తర్వాత 11 గంటలకు ఇంకో క్లాస్ ఉంటుంది, లేదు అంటే సాయంత్రం ఇంకొక క్లాస్ ఉంటుంది. ఏదో ఒకటి ఆన్లైన్ లో అయినా సరే ఎక్కడైనా సరే ఏమి వింటున్నాము, అది మనము కృష్ణ చైతన్యంలో కృష్ణునికి సంబంధించిందే వింటున్నామా లేదా, ఏమి విన్నాము ఇవాళ అనేది 3వ అంగం. 4వది వచ్చేసి ఇవన్నీ విన్న తర్వాత జనరల్ గా మనం ఏం నేర్చుకుంటాము, సేవ సేవ చేస్తేనే ఈ మూడిటికి కూడా అర్థం ఉంటుంది అని అనుకుంటాం. ఏ మూడిటికి? మనం చేసే సాధనకి, స్వాధ్యాయకి, శ్రవణానికి అర్థం రావాలి అంటే ఖచ్చితంగా ఏదో రకమైన సేవ చేయాలి. సేవ ఏంటంటే మనకి గనక ఆలయం దగ్గరలో ఉంటే ఆలయానికి వెళ్ళి మనం చేయగలిగిన సేవ చేయవచ్చు, లేదు అంటే ఆన్లైన్ లో అయినా సరే సేవ చేయవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 4, 5వది ఇంకా ఇంకా ఎక్కువ మంచి. ఈ 4టిని తేల్చేది ఏంటి అంటే ఐదో స్టెప్ అన్నమాట. ఏంటి అంటే అది స్మరణం. అంటే ఈ 4 చేయటం వల్ల ఏదైతే ఇవాళ మీరు సాధన చేశారో, స్వాధ్యాయ చదువుకున్నారో, లేదు విన్నారో, లేదు సేవ చేశారా, ఈ 4 నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట మాతాజీ. సో 5వది వచ్చేసి స్మరణం అనమాట. సో ఇవాళ మన టాపిక్ అదే మాతాజీ, మనము ఏం నేర్చుకుంటున్నాము. సో మనం నేర్చుకునేది ప్రతిరోజు ఎలా ఉండాలి అంటే అది ఎల్లవేళలా మనకి శ్రీకృష్ణ పరమాత్ముని లేదా దేవాది దేవుణ్ణి ప్రతిసారి మనకి గుర్తు చేయాలి. అదే మనం నేర్చుకుంటాం అనమాట. ఎందుకు అదే కదా మాతాజీ, మీరు భగవద్గీతలో ఏ శ్లోకా తీసుకున్నా సరే మనకి ఏం గుర్తు చేస్తుంది? ఫస్ట్ భగవద్గీత అనగానే చెప్పిందే కృష్ణ పరమాత్ముల వారు కాబట్టి కృష్ణుడు గుర్తు రావాలి, అవునా కాదా? ఆయన నామంతో పాటు మనం చేసే భక్తిలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే
కృష్ణని. రూపగోస్వామి వారు చాలా బాగా చెప్తారు. ఇది విన్నాం గాని మనము ఎప్పుడు గుర్తురాదనమాట. ఏనకేన ప్రకారేణ మనః కృష్ణే నివాసయేత్. అంటే ఏ విధంగా అయినా సరే, ఏమి చేస్తున్నా, ఏ విధంగా ఎలా ఉన్నా సరే, మనము చేయాల్సింది ఒకటే ఒకటి ఏంటి, మన మనసులో కృష్ణుడు ఎల్లవేళలా ఉండేలాగా చేయాలి. ఏంటి అంటే మనం చేసే ప్రతిదీ కూడా ఏమని చెప్తామో, మనం భగవద్గీతలో సెకండ్ చాప్టర్ ఎండింగ్ వచ్చేసేటప్పటికి, లేదా థర్డ్ చాప్టర్ స్టార్టింగ్ లో భగవద్గీతలో ఏం చెప్తారు మాతాజీ ప్రభుజీ? ఏది చేసినా సరే నా గురించి చేయి, లేదా నాకు నాకు అర్పించేసేయి అని అన్నారా లేదా శ్రీకృష్ణ పరమాత్మ వారు? సేమ్ అలాగే. అదే మనం చేయకూడదు ఏంటి, ఎల్లవేళలా మనం చేయాల్సింది ఏంటి, మనం చేసే ప్రతిదీ కూడా కృష్ణుడి కోసమే కాబట్టి ఆయననే గుర్తుపెట్టుకోవాలి ఎల్లవేళలా. మరి చేయకూడనిది ఏంటి? హరే కృష్ణ. గ్రాటిఫికేషన్ మాతాజీ. ఆయనని మర్చిపోవడం. మాతాజీ అనుకున్నాను మాతాజీ, చెప్పలేదు. హరి హరి బోల్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేయాల్సింది ఏంటి, ఆయన గుర్తుపెట్టుకోవడమే. మరి చేయకూడదు ఏంటి, ఆయన మర్చిపోకూడదు. ఎందుకు అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎల్లవేళలా 24 గంటలు ఈ త్రివిధ తాపాలతో త్రివిధాలతో ఉంటున్నాం, అవునా కదా? సత్వ రజో తమో గుణాలలో ఉంటున్నాం. అవి చాలదన్నట్టు చక్కగా మాయ మన పక్కనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, ఎప్పుడు మనం దొరుకుతామా అని చూస్తూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, లేదు నేను భక్తి సాధన చేస్తున్నాను, క్లాసెస్ వింటున్నాను, నాకు కుదిరింది నేను చదువుకుంటున్నాను, దానితో పాటు 24 గంటలు అని కాకపోయినా మీరు రోజులో సమయం తీసుకుంటే కనీసం 8 గంటల్లో ఏ ఒక్క క్షణమైనా మర్చిపోకుండా ఉండగలుగుతున్నారు మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. లేదు మాతాజీ, మర్చిపోతాం మాతాజీ. ఖచ్చితంగా మనం మర్చిపోతాం. అదే ఈ భౌతిక ప్రపంచపు యొక్క పెద్ద మాయ ఏంటి అంటే, మనం గుర్తుపెట్టుకున్నాం అంటాం. అంతెందుకు ఆధ్యాత్మిక విషయాలు పక్కన పెట్టండి, భౌతికమైన విషయాలే మనం మర్చిపోతాం. మన ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పంగానే సరే సరే అంటాము. వాళ్ళు తిరిగి అడిగిన తర్వాత ఏమంటాము? అయ్యో నేను మర్చిపోయాను. మన నోటి వెంట వచ్చే ఫస్ట్ పదం అదేనా కదా మాతాజీ ప్రభుజీ? సో ఏంటి అంటే మనం ఏమి నేర్చుకుంటున్నాము, ఏది గుర్తు పెట్టుకోవాలి, ఏది గుర్తు పెట్టుకోవద్దు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నా, లేదా ఏదైనా ఆలోచిస్తున్నా, దాని ద్వారా మనము ఒకటే ఒకటి ఆలోచించాలి. ఇది ఆలోచించడం వల్ల కానీ, ఇది చేయటం వల్ల కానీ నేను కృష్ణుడికి దగ్గరగా వెళ్తున్నానా, లేదా దూరంగా వెళ్తున్నానా? దగ్గరగా వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా మనం మనసులో కృష్ణుడిని గుర్తు పెట్టుకొని చేస్తున్నాం. లేదా కృష్ణుడిని దూరంగా వెళ్తున్నామా ఆ పని చేయటం వల్ల, లేదా ఆ ఆలోచన వల్ల, ఖచ్చితంగా మనము కృష్ణుని మర్చిపోతున్నాం అన్నమాట. అంతెందుకు, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకాలు మనకి బాగా చెప్తాయి. ఏం చెప్తాయి? పదే పదే ఇదే విషయాన్ని చెప్తాయి. మనం ఏదైతే రోజు దినచర్యగా చేస్తూ ఉంటామో, అంత్యకాలంలో లేదా మన మరణ సమయంలో అదే గుర్తొస్తుంది, అవునా కదా? ఇందులో మనకి బాగా 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 గుర్తొచ్చేది చూడండి, అజామిలాది తీసుకుంటే మనం స్టోరీ, లాస్ట్ లో ఆయన చనిపోయేటప్పుడు ఆయన భయంతో పిలిచాడే తప్ప ప్రేమతో పిలవలేదు, అవునా కదా మాతాజీ ప్రభు? ఎందుకంటే అందరికంటే చిన్న పిల్లవాడైనా నారాయణ అనే పిల్లవాడంటే ఆయనకి ఇష్టం కాబట్టి తన కుమారుడు ఆయన చనిపోతున్నాడనే భయంతో ఒక్కసారి ప్రేమపూర్వకంగా ఆ కుమారుణ్ణి చూద్దామని చెప్పి నారాయణ నారాయణ అని పిలిచాడు, అవునా కదా? అదే విధంగా మనం జడాభరతుడిని గనక తీసుకుంటే, భరతుడు చనిపోయేటప్పుడు గుర్తుందా లేదా, ఆయన 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. ముందు కారణం ఏంటి? ఆయన మొత్తం అంతా భౌతిక ప్రపంచంలో ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే వానప్రస్థాశ్రమానికి వస్తారో, ఒక జింక మీద మోహం పెంచుకొని చనిపోయినప్పుడు దాని యందు ప్రేమ పెంచుకున్నారు కాబట్టి అంత్యకాలంలో ఆయన దేనిని స్మరించారు? జింకనే స్మరించారు. స్మరణం అంటే ఏంటంటే మనం దేనితో అయితే మన జీవనం సాగిస్తూ ఉన్నామో, లేదా దేనిని ప్రేమిస్తూ, దేనిని మనము మన ప్రపంచం అనుకుంటూ బతుకుతున్నామో, అదే మనకి ఎండింగ్, మనం చావు చివరికి వెళ్ళేటప్పటికి గుర్తొస్తుంది. అంటే ఇంకా ఈజీగా చెప్పచ్చు, ఇవాళ రేపు చాలా మంది జంతువుల్ని పెంచుకుంటున్నారు. కుక్క కావచ్చు, కుక్కలే ఎక్కువ, అవునా కదా మాతాజీ? ప్రతి ఒక్కళ్ళు. కొంతమంది ఏమో సరే ఈ పెంపుడు జంతువులు పక్కన పెడితే చాలా మందికి డబ్బు మీద వ్యామోహం ఉంటుంది. సరే నాకు డబ్బు మీద అంత వ్యామోహం లేదు, నేను భక్తిలోకి వచ్చాను, కానీ భక్తిలో పాటు నా ఏమంటావు ఇంకొకటి,
నా కుటుంబీకులు, నా కుటుంబం అంటే నాకు ప్రేమ. అవునా కదా? నా బంధాలు బాంధవ్యాలంటే అమితమైన ప్రేమ. ఇవి ఏంటి అంటే ఇవి ఎలా ఉంటాయంటే మాతాజీ ప్రభుజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక పని చేయడం వల్ల కొంత డబ్బు ఆర్జించాను అనుకుందాం నేను. తర్వాత నాకేమనిపిస్తుంది, అది నాకు ఒక ఇంప్రెషన్ వదులుతుందా లేదా మాతాజీ నా మనసులో? అప్పుడు అలా చేయటం వల్ల నాకు అంత డబ్బు వచ్చింది. అంతెందుకు మనం ఆధ్యాత్మికంగా అనుకుందాం. ఏదైనా ఒక మంచి సేవ చేసినా, ఏదైనా ఒక మంచి కీర్తన పాడినా సరే మనల్ని మెచ్చుకుంటారు. మెచ్చుకుంటారా లేదా? బాగా చేస్తే మెచ్చుకుంటారు. అప్పుడు మనకేమనిపిస్తది? అప్పుడు నన్ను మెచ్చుకున్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎక్కువ ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నన్ను అలా అన్నారు. లే ఏదైనా మీరు ఇంకా సింపుల్ గా చెప్దాం. ఇవి ఎందుకు ఇంతలాగా మన మనసు మీద గాఢమైన ముద్ర వేస్తాయి అంటే సి- మనం ఎప్పుడైనా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చూసాం అనుకోండి మాతాజీ ప్రభుజీస్, చూడకూడని దృశ్యం చూసినప్పుడు అది మన మనసు మీద ముద్ర వేస్తుందా లేదా? అది మీరు మళ్ళీ గుర్తు చేసుకోరా ఇప్పుడు మాతాజీ ప్రభుజీస్? ఏ నాకు గుర్తుకొస్తుంది. తెలిసి వస్తుంది రాంగానే మాతాజీ. ఒకటి కనీసం ఒక రెండు 10 రోజులు. మందికి చెప్తాం. నేను రోడ్డు మీద వచ్చినప్పుడు అయ్యో పలానా వాళ్ళు అలా పడిపోయారు లేదా ఇలా యాక్సిడెంట్ జరిగింది అని. అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును సో మాతాజీ. అవును నేను మాతాజీ. క్షమించాలి ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నందుకు. అదే విధంగా ఏదైనా మన రాత ఎలా రాసి పెట్టిందో తెలియదు. అదే టైంకి కనుక మనము అనుకోకుండా మన అంతిమ గడియలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఏదైతే బాగా బలంగా ముద్ర వేసి ఉంటుందో మన మనసులో అదే గనక అదే ఎలా వస్తుందంటే ఆ ఎమర్జెన్సీ అని ఇప్పుడు మన ఫోనుల్లో ఉంటుంది చూసారా మాతాజీ? ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్పీడ్ ఎమర్జెన్సీ. డైల్ అని పెట్టుకుంటాం. అంటే ఏంటి, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఫస్ట్ బటన్, సెకండ్ బటన్ మీరు ఎప్పుడైనా నేర్చుకున్నారా మాతాజీ? అంటే ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కానీ మాతాజీ ప్రభుజీ ఒకప్పుడు ఆ, ఈ ఓన్లీ బటన్స్ మాత్రమే ఉన్నప్పుడు ఒకటో నెంబర్ గట్టిగా పట్టుకోగానే మన ఫ్యామిలీలో ఒక నెంబర్ కి సెట్ చేసి ఉంచుతాం. అవునా కదా? దాన్నే స్పీడ్ డైల్ అంటాం. రెండు నొక్కంగానే ఒకరి నెంబర్ కి పెట్టుకునేలాగా పెట్టుకునే వాళ్ళం. గుర్తుందా లేదా మాతాజీ ప్రభుజీ? ఇది అంతకు ముందు ఫోన్లు వాడిన వాళ్ళకైతే బాగా గుర్తొస్తుంది. అంటే ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా మన చెయ్యి దాటేసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకేం గుర్తొస్తుంది అంటే మన మనస్సు మీద ఏదైతే బలంగా ముద్ర వేసుకున్నామో, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఎప్పుడైనా సడన్ గా పడిపోయాం అనుకోండి, ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, అమ్మ అని అంటాం. ఎందుకని? చిన్నప్పటి నుంచి అమ్మలాలంలో పెరిగాం కాబట్టి ఏది కావాలన్నా అమ్మ అమ్మ అని అడిగాము. అవునా కదా మాతాజీ ప్రభుజీ? ఒప్పుకుంటారా లేదా? ఏది అవును. అవును కావాలైనా సరే మాతాజీ. అమ్మ అమ్మ అని అంటున్నాం కాబట్టి అది మనకి తెలియకుండానే అచేతనంగానే మన మనసులో ముద్ర వేసుకున్నాం. లేదు, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరి మీద అయితే మనం ఆధారపడ్డామో, లేదో ఎవరి బాగోగులైతే మనం చూసుకుంటున్నామో, మీరేమన్నా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఇష్టమైంది తింటున్నారు అనుకోండి, మీకేం గుర్తొస్తుంది మాతాజీ ప్రభుజీస్? మన ఫ్యామిలీలోనే గుర్తుంచుకొని చెప్పాలి. ఎందుకంటే మనం జీవించేది మన ఫ్యామిలీతోనే కాబట్టి, మన కుటుంబంతోనే కాబట్టి, ఏదైనా ఒక పదార్థం చూసినా, ఏదైనా ఒకటి చూసినా మనతో పాటు ఇది నా పిల్లవాడికి ఇష్టం, లేదా నా పిల్లకి ఇష్టం, లేదా మా వారికి లేదా మా ఆవిడికి ఇష్టం అనేది గుర్తొస్తుందా లేదా మాతాజీ ప్రభుజీ? అది తినేది వస్తుంది. కావచ్చు, లేదా మనం వెళ్ళే ప్రదేశం కావచ్చు. అవునా కాదా? అయితే ఒక సంకీర్తన కావచ్చు. అర్థమవుతుందా మాతాజీ ప్రభు? సో అంటే ఈ భగవద్గీత రెండో అధ్యాయంలో కూడా బాగా ఇదే చెప్పారు, ఇదే విషయం చెప్పారు. రెండో అధ్యాయంలో కూడా ఏంటి అంటే మనం ఏదైతే చూస్తామో దాన్నే పదే పదే గుర్తు చేసుకుంటాం. దేన్నైతే పదే పదే గుర్తు చేసుకుంటామో అదేం కావాలి, అదేమనిపిస్తుంది తర్వాత? అది కావాలి అనిపిస్తుంది. ఆ కావాలి అనిపించడమే ఏంటి? కోరిక కింద మారుతుంది. ఆ కోరిక తీరిందా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. కోరిక తీరలేదా ఏమవుతుంది మనకి? క్రోధం యా. వస్తుంది. క్రోధం కోపం వస్తుంది. వస్తుంది. అవునా కదా మాధస్? అందుకనే మన ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అదనమాట. ఈ ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని వేటి మీద మనం సంలగ్నం చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ కళ్ళు అనుకుంటాం గాని మాతాజీ చాలా ప్రమాదకరమైనవి అనమాట. ఏదైతే చూస్తున్నామో దాన్నే మనము అదే విధంగా దాన్నే పదే పదే మననం చేసుకుంటాం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మంచి ఆలయం వెళ్ళినప్పుడు దేవుణ్ణి మంచిగా అలంకరణ చేశాడు అనుకోండి, మళ్ళీ మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే అదే అలంకరణ గుర్తు తెచ్చుకుంటామా లేదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ. అవును మాతాజీ. అంటే ఏంటి అంటే అలా గుర్తు తెచ్చుకున్నప్పుడు పోనీ ఇప్పుడు మనం ఒక ప్రదేశం మీద తీసుకుందాం. ఏదన్నా ఒక ఊర్లో ఒక విష్ణు ఆలయమే అంటే ఒకే వెంకటేశ్వర స్వామి గుడి ఉండదు, ఒకే రామాలయం ఉండదు. ఉంటాయా లేదా? ఒక 10, ఒక
10 అంటే ఏరియాని బట్టి ఉంటాయా లేవా మాతాజీ ఆలయాలు? ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓ మియాపూర్లో ఆలయానికి వెళ్ళాను, అందుకు పోనీ ఇస్కాన్ గుళ్ళే తీసుకుందాము. ప్రతి చోట ఇస్కాన్ గుళ్ళు ఉన్నాయి. మనము ఒక ఇస్కాన్ గుడికి వెళ్ళంగానే అక్కడ చేసిన అలంకరణ గాని, అక్కడ కనిపించిన ఎవరైతే మనకి కృష్ణ పరమాత్మలు త్రిభంగ రూపంలో ఉంటారో ఆయనని ఇంకొక ఇస్కాన్ గుడిలో చూసిన కృష్ణుడితో పోల్చుకుంటామా లేదా మాతాజీ? అక్కడ ఆ కృష్ణుడికి అలా ఉంది అలంకరణ, ఇక్కడ ఈ కృష్ణుడికి అలా ఉంది అలంకరణ అని. అది కూడా ఒక రకమైన అటాచ్మెంట్ కిందే వస్తుందన్నమాట. అర్థమవుతుందా మాతాజీ ప్రభు? సో అంటే ఏంటి అంటే ఇవన్నీ అసలు మన మనసులో ముద్ర వేశాయి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి మాతాజీ ప్రభు? సరే కృష్ణ. ఇంకో దాంతో కంపేర్ చేసుకుంటే గుర్తు గుర్తు చేసుకున్నప్పుడు గుర్తు పోల్చుకున్నప్పుడే మాతాజీ. అలా ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మనము? మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. మన మనసు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది? జపంలో కూర్చున్నప్పుడు. ఒక్కొక్కటి నేనైతే ఆధ్యాత్మికంగా చెప్పాను, అదే భౌతికంగా చూసుకుందాం. నేను ఎక్కువగా గుళ్ళు తిరగను, కానీ నా ఉద్యోగ రీత్యానో లేదా నా పని రీత్యానో ఎక్కువ బంధువుల ఇళ్ళకి కానీ లేదా ట్రావెలింగ్ కానీ చేయాల్సి వస్తుంది. ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి వెళ్తా. ఈ దారిలో జరిగేవి ఏదో ఒకటి నా మనసులో ముద్ర వేస్తాయి. అవునా కదా మాతాజీ? అప్పుడు నేను అనుకోవచ్చు, నేను ఇలాంటి వాటి వైపు నేను చూడకూడదు, నా మనసులో ముద్ర వేసుకోకూడదు అని. కానీ ఎప్పుడైతే జపమాల పట్టుకొని జపం కోసం కూర్చుంటానో ఏం ఏం గమనిస్తా ఉంటాం మనము? అవన్నీ మనము జనరల్ గా వచ్చే ఆలోచనలు ఏ తిరుగుతాయి. విధంగా ఉంటాయి చెప్పండి? మీరు జపం చేసేటప్పుడు మనం ఏదో పని చేస్తున్నట్టు, లేదా ఎవరితో ఏదో మాట్లాడుతున్నట్టు, లేదా ఏదో చూస్తున్నట్టు, అవునా కదా? లేదు అంటే మనం ఎవరితో అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లేదా మన భర్త భార్యతో గాని, భార్య భర్తతో గాని, లేదా ఒక తల్లి పిల్లలతో గాని ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. లేదా వాళ్ళని బుజ్జగించినప్పుడు, లేదా వాళ్ళకి ప్రేమగా ఏదో పెడుతున్నప్పుడు, అవునా కాదా? ఇవే తిరుగుతూ ఉంటాయా లేదా మాతాజీ ప్రభు? మన మనసు మెదడు రెండిట్లోనూ. ఎందుకంటే ఆ మనసులో ఆ ముద్ర పడింది కాబట్టి మన మెదడు ఏం ఆలోచిస్తుంది అంటే మనం ఒకళ్ళతో ఏం మాట్లాడాము, వాళ్ళు నాతో ఏం మాట్లాడారు, అసలు నేను ఏమి చూసినప్పుడు నాకేం కనిపించింది, అవునా కదా మాతాజీ? అంటే అవును. ఏంటంటే అలా చూడడం వల్ల మనకి ఈ బంధం అనేది ఏర్పడడం వల్ల ఆ బంధం దృఢంగా అయిపోయి అది ఇంకా 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 కావాలి అనిపిస్తుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్ గా ఎవరైతే ప్రభుజీస్ ఉంటారో అంటే మాతాజీలకు వర్తించదు జనరల్ గా ఇది. ఎందుకంటే సోషల్ గ్యాదరింగ్స్ అని అంటారు. ఏదంటే ఉద్యోగరీత్యా వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని కంపెనీల్లో ఏం చేస్తారు, గెట్ టుగెదర్ పార్టీలని కొన్ని పార్టీలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ సోషల్ డ్రింకింగ్ అని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఉంటారు ఆ డ్రింక్స్ ఆఫర్ చేసినప్పుడు ఏం చేస్తారు, నాకు అలవాటు లేదు కాబట్టి నేను వద్దు అని అంటాం అనమాట. కానీ ఏమైంది, ఏం కాదులే ఎక్కువ ఏం తాగవు కదా, కొంచెం టేస్ట్ చూడు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొని ఆ డ్రింకే పక్కన పెట్టండి, వేరే ఏదో ఒక జ్యూస్ అనుకుందాం, లేదా ఒక ఫ్రూట్ అనుకుందాం, అది ఎప్పుడు తినలేదు అనుకోండి, అలా అంటావేంటి, కొంచెమే కదా తీసుకో అని అంటారు. అవునా కదా? ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు మొహమాటానికైనా సరే నాకు వద్దు అని అంటాం. అవునా కదా మాతాజీ? కానీ వాళ్ళు ఏమంటారు, లేదు లేదు కొంచెమన్నా తీసుకోవాల్సిందే మీరు అని అంటారు. ఏ విధంగా కొంచెంతో మొదలవుతుందో అదేమవుతుంది, ఆ కొంచెం కాస్త మితం కాస్త అమితం అయిపోయి మన ఆరోగ్యం దెబ్బతీసేదాకా వస్తుందన్నమాట. మనకు నచ్చితేనే కదా మాతాజీ. అంతెందుకు పోనీ మనకి నచ్చదు, ఓ పని చేద్దాం మాతాజీ. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఒక రాయి ఉందనుకుందాం, కొండ రాయి మీద. ఆ రాయి మీద నీటి చుక్క పడుతూ ఉంది అని అనుకుందాం. నీటి చుక్క ఎంత ఎంత ఫోర్స్ తో పడుతుంది? ఏమైనా దెబ్బ తాకుతుందా? తాకదు కదా మాతాజీ. కానీ అలాగే వదిలేసాము అనుకోండి, ఆ నీటి చుక్క పడుతూ 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 ఉంటే ఆ రాయి మీద ఏం ఏర్పడుతుంది మాతాజీ? ఒక చిన్నపాటి పూలు గుంట ఏర్పడతాయి. ఏర్పడుతుంది. గుంట ఏర్పడుతుంది, అవునా కాదా? సేమ్ అవును అలాగే మాతాజీ. మనము ఏది చూస్తున్నామో, ఏది తింటున్నామో అది కొంచెమే కదా, ఏం కాదులే నాకు అనిపిస్తుంది. మనం చాలా మంది ఏమని అనుకుంటామంటే అది నాకు తినాలని ఉంది, నేను అనవసరంగా డిస్టర్బ్ అయిపోతున్నాను, ఆ డిస్టర్బెన్స్ ని తప్పించుకోవడానికైనా కొంచెం తినేసి ఊరుకుందాం అని అనుకుంటాం. ఆ కొద్దిగా అనేదే మన మనస్సులో మనసు మీద మెదడు మీద ఎంతో ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫోన్ చూద్దాం మాతాజీ. ఎంత ఎంత వర్స్ట్ ఆపుకున్నాను. హ్యాబిట్ అంటే ఒక ఎంత చెడు అలవాటు అంటే ఒకటి ఊరికే చూస్తాం, ఏముంది 2-3 నిమిషాలే కదా అని అనుకుంటాం.
అవునా కాదా? కానీ ఒకటి అయిపోగానే ఏమవుతుంది, ఎంత టైమ్స్ ఇప్పుడు మనం పిల్లల్నే చూడొచ్చు. అంతెందుకు మనం భక్తిలోకి ఎవరో ఎగ్జాంపుల్ వద్దు మాతాజీ, నా ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. భక్తిలోకి రాకముందు చక్కగా ఫోను ఎంత మంచి టైం పాస్ అనిపిస్తది. అంటే ఏమి ఏమి నేర్చుకుంటున్నాం మనం అవి చూసుకుంటూ రీల్స్. ఏముండదు. ఏం లేదు ఖచ్చితంగా మాతాజీ. ఎలా మనం కాలక్షేపం. డిస్టర్బ్ అవ్వచ్చు, ఎలా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు ఒక దాని పక్క నుంచి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫోన్ చూడడం అన్నమాట. అంటే ఏంటి అంటే ఆ మనము కొంతమందిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. అంటే ఏంటంటే ఈ ఈ డిస్ట్రాక్షన్ అనే గాని లేదా డిస్టర్బెన్స్ అనేది గాని మనిషికి ఎప్పుడు రాకుండా ఉంటుంది అంటే ఏదో ఒక పని ఒక సమయంలో ఒక పని చేసేలాగానే పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తింటున్నానా, కేవలం తింటాను. లేదా జపం చేస్తున్నాను, ఓన్లీ జపం చేస్తాను. అర్థమవుతుందమ్మా గైస్? అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మల్టిపుల్ టాస్కింగ్. అంటే ఏంటంటే ఆ రెండు తింటూనే ఉంటారు, ఫోన్ చూస్తూనే ఉంటారు, మనతో పక్కన మాట్లాడుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు, ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అవునా కదా? ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఎంతలాగా డిపెండ్ అయిపోయామంటే ఈ స్మార్ట్ ఫోన్ మీద. ఇది వరకు ఫోన్ నెంబర్లు కనీసం ఒక 5 నుంచి 10 దాకా గుర్తుపెట్టుకునే వాళ్ళం. అవునా కదా మాతాజీ ప్రభు? ఇప్పుడు ఏం గుర్తుండవు మాతాజీ. ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్ నెంబర్ అంతెందుకు, ఎలా అలవాటు అయిపోయామంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మన ఫోన్ నెంబర్ మనమే మార్చేసి మన ఫోన్ నెంబర్ మనకు అలవాటు అవడానికే టైం పడుతుంది. ఇంకా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోగలుగుతున్నామా మాతాజీ ప్రభు? ఏమవుతుంది అంటే రాను రాను మన చేతన అనేది చైతన్యం వైపు వెళ్లాల్సింది పోయి బద్ధకం వైపు లీడ్ చేస్తున్నాం. ఏదన్నా అంటే ఏముంది ఫోన్ లో చూస్తే తెలుస్తుంది కదా. సో అంటే ఏంటి అంటే మనము ఆ ఫోన్ లో చూసి మనల్ని మనం డిస్ట్రాక్ట్ చేసుకోవడానికైనా ఇష్టపడుతున్నాము, కానీ ఆ ఫోన్ వైపు చూడడమే ఒక డిస్ట్రాక్షన్ అనేది తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఏంటి అంటే మనం తింటున్నాము, జపం చేస్తున్నాము, చదువుతున్నాము, లేదు అంటే ఆరోగ్యరీత్యా కొంచెం వాకింగ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక టైం ప్రకారం వెళ్ళిపోతుంది అని అనుకుంటాం, కానీ అది కూడా కొంతకాలానికి ఏంటంటే ఏం చేస్తున్నాను నేను అనే సంశయంలో పడిపోతాం. అంటే ఏంటి అంటే వీటన్నిటికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ కావాలన్నమాట. ఇవి చెయ్యాలి అంటే మనకి ఏదో డల్ గా వెళ్ళిపోకుండా మనకి ఇవి చేయడానికి మంచి స్ఫూర్తి కావాలి. ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? భగవంతుని ధ్యానం చేస్తాం. గురువు అంటే కేవలం గురువుల ఆ దగ్గర నుంచి. ఇలాంటి కేవలం గురువుల దగ్గర ఏంటి నుంచి అంటే వస్తుంది. జపం చేయండి, హరినామం తీసుకోండి, దానివల్ల మన మనసు శుద్ధీకరించబడుతుంది అనేది మనం విన్నాం. అవునా కాదా? ఆ శుద్ధీకరణతో పాటు మనము ఏమి వింటున్నాము, ఏమి చూస్తున్నాము అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక మంచి మెడిటేషన్ అంటాం కదా. మైండ్ కామ్ అవ్వడానికి జనరల్ గా ఒక దానిపై కేంద్రీకరించండి అని అంటాం. అవునా? అంటే ఏంటి అంటే మనము ఏదైతే జపంలో మంత్రం చెప్తున్నామో ఆ మంత్రాన్ని క్లియర్ గా వినండి. అది వినడానికి అంటే ఏంటి, ఆ ధ్వని తరంగాలని కూడా మనం వినగలిగితే ఆ వైబ్రేషన్ అంటాం కదా. సో జనరల్ గా ఈ మనం చేసే జపం ఏంటి అంటే ఆ మొమెంట్ లో ఆ క్షణంలో అటెంటివ్ గా ఉండడం. అవునా కాదా? మనం ఏదైతే పలుకుతున్నామో అది వింటుంటే చాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే చెప్పేది వినమంటున్నారు, చెప్పేది వినమంటున్నారు, ఇది ఎలాగ అదే కదా చేస్తున్నాం అని అనుకోవచ్చు. కానీ మనకి తెలియకుండా జరిగేది ఇంకొకటి ఉంది ఇక్కడ. ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని పురమాయించుకుంటామో మనం ఏం చేస్తాము, మన ఇంట్లో ఉన్నది క్లీన్ చేసుకుంటామా, లేదు అంటే పక్కింట్లో, పొరుగింట్లో, ఎదురింట్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంట్లో వేసుకొని అప్పుడు క్లీన్ చేసుకుంటామా? మంది మనం చేసుకుంటాం ముందు మాతాజీ. మన ఇంట్లో ఉన్న శుభ్రం చేసుకుంటాం. అంటే అసలు మనం భక్తి సాధనలోకి ఎందుకు వచ్చాము అంటే మనకి మనం ప్యూరిఫై అవ్వడానికి, మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి. అది చెయ్యాల్సింది పోయి ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో, ఈ అసలు జనరల్ గా మనం చూసే రీల్స్ లో ఏముంటాయి చెప్పండి? ఒక్కొక్కళ్ళు వాళ్ళ కుక్కల్ని ఎంత బాగా ట్రైన్ చేశారు, వాళ్ళ పిల్లలు ఎంత బాగా వింటున్నాయి, లేదు మా ఇల్లు చూడండి ఎంత బాగుందో, లేదు నేను చేసే వంట చూడండి ఎంత బాగుందో. ఆ రీల్ తర్వాత రీల్ వస్తుంది, లేదా వీడియో తర్వాత వీడియో వస్తుంది. అవంతా ఏంటి అంటే మన మనసులో మనం వేసుకుంటున్న చెత్త లాంటిది అనమాట. అంతెందుకు అవి చూడడం వల్ల మనకి ఏమన్నా ముక్తి వస్తుందా మాతాజీ ప్రభుజీ?
ఏదైనా ఎంజాయ్మెంట్ కృష్ణతో కాదు కనెక్షన్ మాతాజీ. పెరుగుతుందా? ఎంజాయ్మెంట్ మాతాజీ. లేదు ఆ మాతాజీ. అంటే మనం ఇంకా ఏం మనసు చేస్తున్నాం? వేరే ఇంద్రియ వేరే భోగం చేస్తున్నాం. ఇంద్రియ భోగం చేస్తున్నాం. మనం అనుకుంటాము, ఓ అది బాగుంది. కొంతమంది అనొచ్చు, లేదు వాళ్ళ ఇల్లు బాగుంది, ఆ విధంగా నా ఇల్లు కూడా ఉంచుకోవడానికి నేను చూస్తున్నాను అని అంటారు. అది మరి భౌతికమైనదా, ఆధ్యాత్మికమైనదా? భౌతికమైనది. భౌతికమైనదే మాతాజీ. మనం అసలు వచ్చేదే భక్తి సాధనలోకి, ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి. అలాంటిది ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ ఫోన్ లో ఏదైతే మనం స్క్రోల్ చేస్తున్నామో, అంతెందుకు మీరు పొరపాటున ఏదో ఒక రీల్ చూసారనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా పొరపాటున మీరు ఫోన్ పట్టుకుంటే అటువంటి రీల్సే మనకి కోకొల్లలు వస్తాయి. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ. అంతెందుకు మనం ఈ ఫోన్ యూస్ చేసి, స్మార్ట్ ఫోన్ యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ భక్తిలోదే ఏదో నేను వెతుకుతున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత శ్లోకాలు కానీ, శ్రీమద్ భాగవతం కానీ, మనకు ఒక సైట్ ఉంది, వేదాబేస్.io అని ఉంది. సో ఎప్పుడైతే నేను దాన్ని పదే పదే టైప్ చేస్తానో, కంప్లీట్ గా టైప్ చేసే లోపే అది నాకు చూపిస్తుంది. అవునా కాదా? కింద ఆల్రెడీ ఇదిగో నువ్వు అంతకు ముందు చూసావు అని. అంటే ఏంటి, మనకంటే మనం వాడే వస్తువులే మనకి బాగా గుర్తు చేస్తూ ఉంటాయి. అవునా కదా? అంతెందుకు మీరు ఫేస్బుక్ గానీ, యూట్యూబ్ గానీ ఎప్పుడైనా గమనించారనుకోండి, ఒక చీర నచ్చి మీరు చూసారనుకోండి, అటువంటి చీరలు కోకొల్లలు కనిపిస్తాయా లేదా? ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది అని. సేమ్ అదే మీరు ఒక కృష్ణుడి మంగళహారతి గాని, శృంగార హారతి గాని చూడండి. వేరే వేరే చోట్ల ఎక్కడెక్కడైతే జరుగుతుందో అవన్నీ కూడా అవి ఎట్లా కనిపిస్తాయి. వస్తాయి? అంతెందుకు అవును. పోని కృష్ణ ప్రసాదము ఏదన్నా ఒక ఇస్కాన్ గుళ్ళో ఇలా ఉంది కృష్ణ ప్రసాదం అనేది చూపించారు అనుకుందాం, వేరే వేరే గుళ్ళల్లో ప్రసాదాలు వస్తాయి ఇలా ఉంటుంది అని. అవునా కదా మాతాజీ? సో ఎందుకు అవును మాతాజీ. అంటే మీరు అనుకోవచ్చు, పోనీలే మన ఇల్లు క్లీనింగ్ తో కంపేర్ చేసాం కాబట్టి ఎట్లాగో, మనం వేరే వాళ్ళ చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో వేయట్లేదు. మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మహా అయితే ఒక గంట 2 గంటలు అట్లా పట్టింది అనుకుందాం. అదే చెత్త మన మనస్సులో వేస్తే ఎంతకాలం పడుతుంది మాతాజీ ప్రపోజెస్ మనం శుద్ధీకరించుకోవడానికి? చాలా ఏదైతే కా- వింటున్నామో, చాలా చూస్తున్నామో, ఏమన్నా ఐడియా ఉందా మాతాజీ? చాలా కాలం పట్టుకుంది. జీవిత కాలం పడుతుంది జన్మజన్మ. అంటారు మన ఆచార్యుల వారు, లేదా గురు ప్రభుజీస్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇల్లు క్లీనింగ్ అయితే భౌతికంగా కనీసం అది భౌతికమే అయినా సరే 1-2 గంటల్లో తేలిపోతుంది. అదే ఈ మనస్సు బుద్ధి ఉన్నాయి చూసారా, జీవితకాలం. అదే కదా మనకి జడాభర్తుని 3 జన్మలు తీసుకున్నాడు తను ఫైనల్ గా గోలోక బృందావనం వెళ్ళడానికి. అవునా కాదా మాతాజీ? అందుకని ఏమంటున్నాం అంటే, మనము ఈ ఇది తీసుకోవడం వల్ల, ఈ మనుష్య శరీరం తీసుకోవడం వల్ల ఏం చెయ్యాలి? చేతో దర్పణ మార్జనం షుడ్ బి డన్. అంటే అసలు మన బట్టల్ని ఏ విధంగా అయితే రుద్దుతూ ఉంటామో, మన మనసుని దేని పెట్టి చేయాలి? చేతో దర్పణ మార్జనం అంట. ఎందుకు అంటే, ఈ మనుషుని యొక్క మనుషు జన్మ ఎప్పుడు వచ్చింది మనకి? బహూనాం జన్మ నామంతే జన్మవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత, పోయిన జన్మలో ఎటువంటి జన్మ వచ్చిందో తెలియదు మనకి, ఎటువంటి జీవితం గడిపామో తెలియదు, తర్వాత జన్మ ఏంటో మనకి తెలియదు. ఈ ఉన్న జన్మని కూడా మనము భక్తిలో ఉండి శుద్ధీకరించుకోవడం పోగా, పక్కన వాళ్ళవి తీసుకొచ్చి కూడా వేసుకుంటే, ఇక అసలు ఏమవుతుంది? మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో తిరుగుతూనే ఉంటాము. ఎటువంటి జన్మ వస్తుంది అనేది మనకి తెలియదు. అర్థమవుతుందా మాతాజీ? ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, కేవలం మూడిటిని మాత్రమే మనము గనక మన అధీనంలో ఉంచుకుంటే, ఏదైతే స్మరణం అంటున్నామో అది చక్కగా జరుగుతుంది. ఏమేమి అవ్వచ్చు చెప్పండి? ఈ 3 కూడా ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను మనకి. ఏదైతే చూస్తున్నామో, ఏదైతే కళ్ళు చెవులు వింటున్నామో, ఏదైతే ఏదైతే మనస్సు మాట్లాడు తీసుకుంటున్నామో, ఈ 3 కళ్ళు, చెవులు, నోరు. నోరు. నోరులో మెయిన్ గా మనం మాట్లాడేది మన నాలుక. మన నాలుకకి ఏది రుచిస్తున్నామో, చక్కగా ఫాస్ట్ ఫుడ్ అంటే పక్కింటి వాళ్ళది, పొరుగింటి వాళ్ళ ముచ్చట్లు అన్నమాట. ఎందుకు అంటే, ఏదైతే మనం తీసుకుంటామో అదే మనం మాట్లాడుకుంటాం. అంతెందుకు మనకి ప్రసాదం ఎందుకు అంత అమృతంలా అనిపిస్తుంది? ప్రసాదం తిన్న తర్వాత మనము చేసేది ఫస్ట్ దేవుని స్తుతే అవుతుంది. అవునా కదా? దేవుని ప్రసాదం కాబట్టే ఇంత బాగుంది అని అంటాం. అవునా కదా మాధవి? అదే మన పక్కింటి వాళ్ళు ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన వంట పక్కింటి వాళ్ళు కూడా అదే వంటకం ఇచ్చారనుకోండి, అంతే గొప్పగా మెచ్చుకోగలుగుతారా మాతాజీ ప్రభుజీస్ మీరు? లేదు మాతాజీ. లేదు నేను మాతాజీ. చేసినప్పుడు ఎప్పుడు ఇలా చెప్పలే. పొరుగింటి పుల్లకూర రుచి కదా మాతాజీ ప్రభుజీ మనకి ఎప్పుడు అలాగనమాట. సో ఏంటంటే, మనం ఏది ఇస్తున్నామో అదే బయటకు వస్తుంది. అంతెందుకు, మళ్ళీ మన శ్రవణం, అది మనం ఏం వింటున్నాము.
మనం ఏవైతే రీల్స్ వీడియోస్ వింటున్నామో అవేమి మనకి ముక్తిని ప్రసాదించవు. అవునా కాదా? మెయిన్ గా ఏంటి అంటే మనం విన్న తర్వాత మన భావన ఎలా ఉంది అనేది మనం గమనించుకోవాలి. ఆ భావన గనక మనకి కృష్ణుడి గురించి ఉన్నదైతే చక్కగా వినండి. లేదు కృష్ణుడి గురించి కాదా, అది వెంటనే మనకేమర్థం అవ్వాలి, ఇది వినటం వల్ల నాకేమీ ముక్తి దొరకదు. అంతెందుకు, ఎవరన్నా మనకి తెలియంది చెప్తున్నారు అనుకోండి, లేదా పక్కింటి వాళ్ళది ఏదైతే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, లేదు నాకు ఒకళ్ళంటే ఇష్టం వాళ్ళ గురించి కాకుండా మీరు వేరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, నాకు వినాలనిపిస్తుందా? వినాలనిపించదు. అవునా కదా మాత్రం? అవును సో అవును అదే మాతాజీ. ఈ కళ్ళు ఏమి చూడాలి? కళ్ళు ఏమి చూస్తే మనకి శ్రీమద్ భాగవతంలోని 4వ క్యాంటో క్లియర్ గా చెప్తుంది మాతాజీ. మనకి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధీకరించబడాలి అంటే మనం చేయాల్సింది కేవలం శాస్త్రాల్ని చదవడం, దేవుని యొక్క దర్శనం తీసుకోవడము, లేదా భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్శనం తీసుకోవడము, లేదా తులసి మాత దర్శనం తీసుకున్నా సరే. అందుకే మనం పొద్దున్నే చేసే మంగళారతిలో ఖచ్చితంగా తులసి ప్రణామం ఉంటుంది. అంటే ఏంటి అంటే తులసి మాత ఖచ్చితంగా మన అందరిళ్లలో ఉంటుంది కాబట్టి తులసి మాత దర్శనం అన్నా చేసుకొని మనము మన యొక్క ఇంద్రియాల యొక్క శుద్ధీకరణ చేసుకుంటే ఈ కళ్ళు కాస్తన్నా పవిత్రించబడతాయి అనేది ఇక్కడ మనకి 4th క్యాంటో శ్రీమద్ భాగవతం 4th క్యాంటో కూడా చెప్తుందన్నమాట. ఈ మూడు కూడా 3 ద్వారాల కింద గమనిస్తే ఏంటి, మన కళ్ళు, చెవులు, నోరు, ఇవన్నీ కూడా మన మనస్సుని చక్కగా కంట్రోల్లో పెడతాయి. ఏంటి అంటే మన ఈ ఈ మానుష శరీరం ఏదైతే ఉందో ఒకటే ఒకటి చెప్తుంది, కృష్ణుని గుర్తుపెట్టుకో. కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి అంటే మనం కృష్ణుని ఎక్కడ పెట్టాలి అని అంటున్నాము? మన మనస్సులో. అవునా కదా? సో మన మనస్సులో కృష్ణుని పెట్టాలనుకున్నప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి? శుద్ధీకరించబడాలి. అవునా? సో అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఈ శుద్ధీకరణ కోసం ప్రయత్నిస్తూ ఉంటామో అదే మనం అంత్యకాలంలో కూడా గుర్తుపెట్టుకుంటాం. మీరు గమనించారో లేదో, భక్తిలోకి రాకముందు మనకి ఒక వాడుక మాట ఒకటి ఉన్నా సరే, భక్తిలోకి రాగానే మన నోటి వెంట కృష్ణ కృష్ణ అన్న వస్తుంది, లేదా హరి హరి అన్న వస్తుంది. అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ. మనం అనుకోవచ్చు అదేంటి నేనేం డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనందరం ఏ ఆశ్రమంలో ఉన్నాం మాతాజీ ప్రభుజీ? గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలోనే ఉన్నాం. గృహస్థాశ్రమంలో మనం చేయాల్సినవి చేయాలి. ఎందుకు అంటే మనం భౌతికంగా మన జీవనం సాగించడానికి మనకు కొంచెం కావాలి కాబట్టి దానికి తగ్గట్టు మనం చేసుకోవాలి. కానీ ఇది ఎలా చేయాలి అంటే మనం డిస్టర్బ్ అయ్యేంతలాగా చేసుకోకూడదు అని అంటున్నారు అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దునే మనము పూజతోనో లేదా కృష్ణ స్మరణతోనో మొదలు పెడతాము. తర్వాత ఏం చేస్తాము అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడైనా లేదా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడైనా సరే కృష్ణ. సో ఏదైతే నేను పని చేస్తున్నానో అది నా భౌతిక అవసరాల కోసమే. సో ఇది చేయటం వల్ల నేను నీ నుంచి దూరం కాకూడదు, దూరం కాకుండా చూసుకునే బాధ్యత నీది అని చెప్పి బయటకు వెళ్ళి మనం చేయాల్సిన భౌతిక కార్యక్రమాలన్నీ చేసి తెలిసో తెలియకో ఖచ్చితంగా మనము చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. అందుకని తిరిగి రాగానే ఇంటికి ఎప్పుడైతే వస్తామో మళ్ళీ వెంటనే మనం ఏం చేయాలి? మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏదైతే చేశానో తెలిసి తెలియక నన్ను క్షమించు, నా యందు కృప ఉంచు. వెళ్లే ముందు వచ్చిన తర్వాత ఈ మాత్రం చేస్తే మనం ఏం చేస్తాము? పొద్దున్న సాయంత్రం అని కాకపోయినా ఇది ఒక డైలీ డ్యూటీ అయిపోతుంది. అవునా కాదా? సో గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా మనం కృష్ణుడిని ఎల్లవేళలా గుర్తు తెచ్చుకోవచ్చు. అంతెందుకు, చైతన్య మహాప్రభు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లే. మనకి భగవద్గీత 9.27 క్లియర్ గా చెప్తుంది, ఏది చేసినా ఏది పెట్టినా సరే అవన్నీ కూడా ఎవరికి ఇవ్వమని చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మునికే. అది కూడా మనం ఎలా చేయాలి? శ్రద్ధా భక్తులతో చెయ్యాలి. క్షమా ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. శ్రద్ధ ఉండాలి, ప్రార్థించాలి. ప్రార్థనలో మనం ఏముండాలి? క్షమ ప్రార్థన కూడా ఉండాలి. మనం అనుకోవచ్చు ఏంటి అంటే భౌతికంగా పనులు చేస్తూ 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 కూడా మనం ఎంత నీరసించిపోతాము అంటే ఈ మనకి అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్ పట్టుకోవడానికి మనకి మాత్రం పెద్ద స్ట్రెయిన్ అనిపించదు, నీరసం అనిపించదు. ఏముంది, పడుకొని ఇలా స్క్రోల్ చేయడమే కదా అని. కానీ దానివల్ల తస్మాత్ జాగ్రత్త, మనము ఆధ్యాత్మికంగా భక్తిలో పురోగమం అనేది
చెందము. కాబట్టి ఏదైతే మనకి ఇలా గనక లేదా, మనం శ్రద్ధాభక్తులతో చెయ్యట్లేదా, క్షమా ప్రార్థన తీసుకోవట్లేదా, ఖచ్చితంగా మనము ఈ భక్తి అనే మార్గం నుంచి తప్పుదోవ పడతాము. ఏవైతే మనల్ని ఈ భక్తి మార్గంలోంచి పక్కకి పెడదోవ పట్టిస్తున్నాయో వాటి నుంచి దూరంగా ఉంటే మనము డిస్టర్బ్ అవ్వము. మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే అన్ని చేయాల్సిన అవసరం లేదు. మనకి ఒక 4 రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మనం ఇస్కాన్ లోకి రాగానే ఈ కృష్ణ కృష్ణ చైతన్యంలోకి రాగానే మనకి ఫస్ట్ చెప్పే ఈ 4 సూత్రాలు పాటించండి అంటాం. ఆ 4 సూత్రాలు పాటిస్తూ జపం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉంటే చాలు మాతాజీ ప్రభుజీస్. ఖచ్చితంగా ఎల్లవేళలా మనము కృష్ణ స్మరణలోనే ఉండగలుగుతాము. సో ప్రతిదీ కూడా మనకి ఏం చెప్తుంది అంటే మన యొక్క ఇంద్రియాలని వేటి యందు నిమగ్నం చేయాలి. వేటి యందు లగ్నం చేస్తే మనము కృష్ణుణ్ణి గుర్తుపెట్టుకుంటాము, కృష్ణుని యందే ధ్యానిస్తూ ఉంటాము. మన మనస్సు లేదా బుద్ధి ఎలా డీవియేట్ అవ్వకుండా ఉంటాయి. అవి డీవియేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి బాగా ఇష్టమైన 3 గేట్వేస్ ఏంటి? అది చూడడం, వినటం, తినటం. ఈ 3 కంట్రోల్ చేసుకుంటే చాలు మాతాజీ. కనీసం 3 ఇవి ఎంత చెప్తూ అనిపించవచ్చు, చెప్పడం చాలా ఈజీ మాతాజీ ప్రభుజీస్. ఎప్పుడైతే మనం ఆచరణలోకి దిగుతామో అప్పుడే మనకి అసలైన పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సరే, మీరు 3 ఒకేసారి చేయలేకపోతున్నారా, ఏ ఒకటి దారి తప్పినా సరే మనం దారి తప్పుతామనేది గనక గుర్తుపెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త కిందే ఉంటాం. సో ఇప్పుడు చూడండి, చూసేది సరిగ్గా చూడట్లేదా, ఏవి విన్నా ఏది తిన్నా కూడా ఉపయోగం ఉంటుందా మాతాజీ ప్రభుజీ? సో ఈ 3 కూడా ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో నేను ఏదైనా తినేస్తాను కానీ చూసేది వినేది కృష్ణదే వింటాను అంటే ఏది వెళ్తుందో అదే మాట్లాడతాం కదా. అవునా కదా మాతాజీ? పోనీ నేను కృష్ణుడినే చూస్తున్నాను, కృష్ణ నామమే తీసుకుంటున్నాను, కానీ ఏం వింటాను? పక్కింటి పొరుగింటి ముచ్చట్లు విన్నాను అనుకోండి, నా మనసులోకి ఏం వెళ్తుంది? నేను విన్నది నేను మాట్లాడేది నేను చూసేది కాదు, నేను విన్నదే వెళ్తుంది. ఎందుకు అంటే ఎవరైనా తర్వాత మాట్లాడినప్పుడు మనం ఏమంటాం? లేదు లేదు, నాకు పలానా వాళ్ళు ఇలా చెప్పారు, లేదా నేను అక్కడ ఇది విన్నాను అని అంటాం. కాబట్టి ఈ 3 ట్రయాంగిల్ ఎప్పుడు కూడా మనం చెక్కింగ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా మన స్మరణ అనేది ఎల్లవేళలా శ్రీకృష్ణుని అందే ఉంటుంది. సో ఇది ఇవాళ క్లాస్ మాతాజీ ప్రభుజీస్. సో తెలిసి తెలియక ఏమన్నా తీసుకున్న ఎగ్జాంపుల్స్ వల్ల మీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. ఏదైనా మీకు అర్థమైంది అంటే ఇది మాత్రం గురు కృష్ణ వైష్ణవ కృప మాత్రమే మాతాజీస్. హరే కృష్ణ వాంఛాకల్ప తరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय, समावेत भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर हरि हरि बोल. थैंक यू सो हरे मच कृष्ण माता माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु जी।